మీరేం చేశారు? పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతుని ఇక్కడ గెలిపించారు. తాడేపల్లిలో ఒక పెద్ద పిల్లి ఉందండి. పిల్లి జగన్ మియా ఉంటుంది. తాడేపత్రిలో ఒక చిన్న పిల్లి ఉందండి. ఆ పిల్లి పేరే పెద్దారెడ్డి. చిన్న పిల్లి అని ఎందుకంటున్నాను తెలుసా? చూసుకున్నాడు. ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇంట్లో లేరో చూసుకున్నాడు. చూసుకుని పెదేదో పీకుతాడు పొడుస్తాడు అన్నట్టుగా ఆయన ఇంటికి వెళ్ళి ఎలా అహంకారంగా వివరించారో మనందరం చూసాం. పులి 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 పిల్లి 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 వెళ్ళి సింహాసనం అని కూర్చుంటే పులి అవద్దు పెద్దారెడ్డి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క చిట్కా వేసుంటే మీ నాయకుడు జగన్ పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా? ఆనాడు అదన భద్రత మేము కల్పించాం. అదనంగా రోప్ పార్టీలు ఇచ్చాం. అతనికి Z+ కేటగిరీ అవసరం లేకపోయినా Z+ భద్రత కల్పించి ముఖ్యమంత్రికి 5+5 సెక్యూరిటీ ఎలా ఉంటుందో అంత సెక్యూరిటీ ఇచ్చి మీ నాయకుడిని పాదయాత్ర చేసుకో పోన్లే అని మేము వదిలేశాం. కానీ నువ్వేం చేశావు? వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున లూటీ చేశావు, అవినీతి చేశావు. ఎన్నికల ముందల చిన్న కార్లు వచ్చాడు, ఈరోజు ఏకంగా పెద్ద బండులు కాన్వాయ్లు వేసుకుని వచ్చే పరిస్థితి మనందరూ చూస్తున్నాం. చివరికి పందల్ని కూడా వదిలిపెట్టలేదు ఈ పెద్దారెడ్డి. దాంట్లో కూడా పెద్ద ఎత్తున డబ్బులు దుప్పేశాడు. పెద్దారెడ్డికి చెప్తున్నా, టైం అయిపోయింది మిత్రమా. కౌంట్ డౌన్ మొదలైంది. 2 నెలల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా ప్రభుత్వం రాబోతుంది. అన్ని ఎంక్వైరీ చేస్తా, వడ్డీతో సహా ప్రతిదీ వసూలు చేస్తానని ఈ సభాముఖంగా తాడిపత్రి ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. ప్రజలందరూ కోరుతున్నా, మన యంగ్ డైనమిక్